ప్రభునందు ప్రియ సంఘస్థులకందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచూ ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్లి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవునిని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమనే దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రియమైన వారులారా, ఈ వాక్య భాగం మనం ఎన్నోసార్లు చదువుకున్నాము. అయినా ప్రతి సమయంలోనూ చదువుతూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. అందుచేత దైవ సంబంధమైనటువంటి గ్రంథం బైబిల్, అందులో ఉన్న విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆనందం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఇది ఎవరిలో కనిపిస్తుంది అంటే, ప్రభువుని ఎరిగిన వారిలో, ప్రభు కొరకు పూర్తిగా జీవిస్తున్న వారిలో ఆ యొక్క తృష్ణ కనబడుతుంది. అందుచేత ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఆయన ఘనపరచటానికి, ఆయన స్తుతించడానికి మరో కొత్త కోణాలను నాకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ 1 నుండి 10 వచనాల్లో ఉన్న విషయాలను చూస్తే, అక్కడ ఒక కుంటివాడు, అతనిని ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరకు తీసుకుని వచ్చి వారు కుటుంబస్తులు అతన్ని అక్కడ పెట్టి, అతనికి చూసి, అతను వికలాంగుడు గనుక అతను చూసి ధర్మం చేసేటటువంటి వారు, ఆ రూపాయలు వేసేటటువంటి వారు, అవన్నీ పోగు చేసుకొని ఆ కుటుంబాన్ని మరలా వాళ్ళు అతను సాయంకాలం వచ్చి మళ్ళీ అతన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ కుటుంబం పోషించబడుతుంది. అంటే ఆ కుంటివాడు ద్వారా ఆ యొక్క కుటుంబం ఆ శృంగారం అనే దేవాలయము దగ్గర పోషించబడుతుంది. ఇక అతగాడు కూడా దేవుని యొక్క వాక్యములో మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతగాడు కూడా కుంటివాడుగానే ఉండిపోవాలనుకున్నాడు. ఏ విధమైనటువంటి ఆశలు అతనిలో లేవు.
ఎందుకంటే అతను ఈ పేతురు యోహానులు వచ్చినప్పుడు అతన్ని చూసి వారు ఏమైనా వేస్తారేమోననేటువంటి ఆలోచన కలిగే ఉన్నాడు గాని ఈ పేతురు యోహానులు ప్రార్థనాపరులు, వీరిని మనం వేడుకుందాము స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఆశ అతనిలో లేదు. అందుకే అక్కడ వారు వస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ ఆ పేతురు యోహానులు వస్తూ ఉన్నప్పుడు అందరిలాగే వారి వైపు చూశాడు. అందరిలాగే అంటే అందరూ వేసేటటువంటి ఆ పావల, ₹1, ₹1 అవి వేస్తారేమో అనేటువంటి ఆశతో అతను చూశాడు. అయితే పేతురు యోహానులు అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ మార్చేశారు. ఆత్మపూర్ణులైన పేతురు యోహానులు ఎన్నో సందర్భాలలో పేతురు యోహానులు దాటి వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ ఎందుకో దైవ కార్యము, దేవుని కార్యము వీరి ద్వారా జరిగించాలని గాని, అందుచేత పేతురు యోహానుల వైపు చూస్తూ ఉన్నప్పుడు పేతురు యోహానులు అతను చూసి మా వైపు తేరి చూడు అన్నారు. అందు చూసి వారు ఏమన్నారంటే, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు గాని అన్నారు. ఏమి లేవు వారి దగ్గర? వెండి బంగారములు లేవు. ఆనాటి దైవ సేవకులు అంతంత మాత్రమే ఆత్మ సంబంధులైన వారు వారి యొక్క ఆస్తులను విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి కుటుంబాలను విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చిన వారు, ప్రభువు పని చేస్తూ ఉన్నవారు, కేవలము ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నవారు. అందుచేత వారి దగ్గర ఏమీ లేవు. అందుకే వెండి బంగారములు మా యొద్ద లేవు గాని అని చెప్పే మాట ఉంది. ఇప్పుడు దేవుని యొక్క సేవకుల దగ్గర ఎంతెంత ఆస్తులు ఉంటున్నాయి. అయితే అప్పుడున్నటువంటి సేవకుల దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. అందుకే వెండి బంగారములు మా యొద్ద లేవు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లేచి నడువమని ఆజ్ఞాపించారు. ప్రియమైన సహోదరి సహోదరుల ఆలోచన, కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు ఆ సమయంలో అన్ని చోట్ల మనం ప్రార్థన చేయము గాని ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆ యొక్క ఒత్తిడి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనతో నడిపిస్తున్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేయి అన్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తే ఆ కార్యం జరుగుతుంది. అది నాటి నుండి నేటి వరకు జరుగుతుంది. అందుచేత ప్రార్థన చేసినప్పుడు అలా జరిగిన కార్యాలు చూస్తే నన్ను నేనే మర్చిపోతూ ఉంటాను. ఏమిటి, నిజంగా జరిగిందా ఇది? అవును, ప్రభు కార్యము ప్రభువు చేశాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేతురు యోహానులు యేసుక్రీస్తు ప్రభు నామములో లేచి నడవమని చెప్పి అంటే, అక్కడ చూడండి, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామము నడవమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వారి పాదములను చీలమండలను ఏమి పొందాయి? బలము పొందాయి. వెంటనే వారి పాదములను చీలమండలను బలము పొందెను. సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలు కళ్ళు కనబడకుండా పడిపోయినప్పుడు ఆ అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత అతను స్వస్థత కలుగునప్పుడు అతడు కన్నుల నుండి పొరల వంటివి రాలగా లేచి ఆహారము పుచ్చుకొని బాప్తిస్మం పొందుచూ ఉండాను. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. కన్నుల నుండి పొరల వంటివి రాలగా, మానవుని జీవితంలో పాపమనే పొరలు, అవిధేయతనే పొరలు, దేవుని దగ్గరకు వెళ్ళడానికి అడ్డు వచ్చే పొరలు వదిలినప్పుడు ఆయన వెంటనే లేచి ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. అలాగే ఇక్కడ యేసునామములో, నజరేయుడైన యేసునామములో లేచి నడవమని చెప్పినప్పుడు అక్కడ
వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చూసారా ఏం జరిగింది అక్కడ? అతని జీవితంలో అనుకున్నాడా? నేను స్వస్థత పొందుతానని అనుకున్నాడా? లేదు. అసలు స్వస్థత పడాలనే ఆశ కూడా లేదు. అతనికి ఆ విశ్వాసం కూడా లేదు. ఇలాగే బ్రతికితే సరిపోతుంది, మా కుటుంబంలో వాళ్ళు నేను పోషించగలుగుతున్నాను, ఈ విధంగా సాగిపోతే సరిపోతుంది అనుకునే ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న సమయంలో స్వస్థత పొందుదామని వచ్చిన వాడు కాదు. అయితే దైవ సేవకులు మీకు ఒకవేళ అటువంటి ఆశ లేకపోయినా, దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు స్వస్థత కలుగుతూ ఉంది. అది దైవ సేవకునికి తెలుసు. అది దేవునికి దైవ సేవకునికి మధ్య ఉన్న బంధం. సంఘములో ఎవరైనా బలహీనులుగా ఉంటే మీరు చెప్పినా చెప్పకపోయినా వారి కొరకు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత జరిగితే అది దేవునికి దైవ సేవకునికి మధ్య ఒప్పందంతో మీకు స్వస్థత జరుగుతుంది. అయితే ఇక్కడ ఇతని విషయంలో అలా జరిగినప్పటికీ కూడా ఏమయ్యాడు? ఇతను సంతోషపడ్డాడు. అందుకే వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు ఉన్నాడు. నడుచుచు గంతులు వేయుచు. ప్రభు అయిన యేసు వారు అన్నారు, ఆ దినమున సంతోషించండి, గంతులు వేయండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు అప్పుడు సంతోషపడతారు. ఇప్పుడు సంతోషిస్తున్న మీరు అక్కడ దుఃఖిస్తారు, ఏడుస్తారు. ప్రభు చెప్పిన మాటలు. అందుకే ఇక్కడ పరలోక ఆనందాన్ని ఇక్కడే చూసిన ఆ కుంటివాడు, అలాగే చూపించిన పేతురు యోహానులు, ఆ పరలోకానందాన్ని చూపించిన పేతురు యోహానులు చూపించారు. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే వెంటనే వాడు దిగ్గున లేచి నడిచి పరిగెత్తాడు. పరిగెత్తుతూ గంతులు వేస్తూ ఉన్నాడు, ఆనందపడుతున్నాడు. అవును కదా, మనము దేవుని స్తుతించడానికి ఇప్పుడు కూర్చున్నాం. ఆయన ఆరాధించడానికి మనం ఇప్పుడు సిద్ధపడి ఉన్నాం. శరీర సంబంధమైన వాటినన్నిటిని కూడా చంపుకున్నాం. దాని గురించి ఆలోచన లేదు. ఆత్మవశులమై మనము ఆయన స్తుతించడానికి సిద్ధపడుతున్నాం. ఒకప్పుడు మొదటిగా వచ్చిన వాడు శరీర సంబంధంగా రావచ్చు, స్వస్థత కోసం రావచ్చు, లేకపోతే అప్పుల బాధలు, లేకపోతే రకరకాలైన సమస్యలు, వాటి గురించి ఆయన కూడా రావచ్చు. అయితే వాటి నుండి తొలగింపబడిన తర్వాత, ప్రభు నీకు మార్గాన్ని సరళం చేసిన తర్వాత, నీవు ఎప్పుడూ కూడా దేవుని స్తుతించుతూ ఉండాలి. ఆయన నామాన్ని ఎప్పుడు ఘనపరుస్తూనే ఉండాలి. అది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఇతను గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఆలయంలోనికి ప్రవేశించాడు. ఎవరితో వెళ్ళాడు? పేతురు యోహానులతో. ఎక్కడ ఉంటున్నాడు? ఇంతవరకు ఇంతకాలం ఎక్కడ ఉన్నాడు? ఆ శృంగారం అనే దేవాలయం మెట్ల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మెట్ల మీద నుండి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని స్తుతించడానికి వెళుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతో మంది స్వస్థత పొందిన, దేవుడు మేలు చేసిన, ప్రభు ఘనకార్యాలు వారికి ఎన్నెన్నో కూడా చేసిన వారు దాన్ని విస్మరిస్తారు. దాని గురించి ఆలోచన చేయరు, దాటి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? లోకంలోనికి వెళ్ళిపోతారు. లోకంలోనికి వెళ్ళిపోతారు. 10 మంది కుష్ఠరోగులు 9 మంది ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు లోకంలోనికి వెళ్ళారు. ఇక్కడ ఇతగాడు పేతురు యోహానులతో ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఆలయంలోనికి గంతులు వేస్తూ స్తుతించుచు వెళ్ళారు. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుడా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, గొప్ప కార్యము కదా అది. మంచి ఆ మెరకలు చూస్తున్నప్పుడు ఎంత అద్భుతం. చచ్చుబడిపోయిన కాళ్ళు, చచ్చుబడిపోయిన జీవితం, మోసుకుని వెళ్ళి మోసుకుని వస్తే అక్కడ కూర్చోబెడుతున్న జీవితం,
అటువంటి జీవితం ఏమైంది? ఇప్పుడు ప్రభువుని గనపరిచాడు, గంతులు వేశాడు, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు. అక్కడ ప్రజలందరూ చూసి విస్మయం పొందుతున్నారు. అరే, అతనేనా? అతనే, అతగాడేనా? అతగాడే అని చెప్పి వారు విస్మయం పొందారు. శృంగారమనే దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దారిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువునందు ఆనందించడం సామాన్యమైన విషయం కాదు. ఏదో ఒకసారి మేలు జరిగితే ఆ మేలును బట్టి ప్రభువుని స్తుతించి తర్వాత లోకములోనికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారమైన జీవితం జీవించడం కాదు. ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకమునికి వెళ్ళాడు. అది రీచ్ అవడం కొరకు చూడు, ఆయన పరలోకములో సజీవుడుగా ఉన్నాడు. అక్కడ రీచ్ అవడం కొరకు, అక్కడికి వెళ్ళడం కొరకు నీ యొక్క సహవాసం, సంఘములో సహవాసం, అన్ని విషయాల్లో అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక నీవు సాగితే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతావు. అందుకే ఈ లోకములో ఇక్కడ స్వస్థతల కొరకు, లేకపోతే సంపాదన కొరకు, వాటి కొరకు, ఈ లోకములో సుఖంగా బ్రతుకుట కొరకు దేవుని దగ్గరకు రావడం అంటే అది మాత్రం దేవునికి ఇష్టం కాదు. దానిని మించి ముందుకు వెళ్ళాలి. అది ఏమిటి అంటే కేవలం స్వస్థత కొరకు కాదు, కానీ ప్రభు నన్ను రక్షించాడు, నన్ను ఆత్మోషణ చేశాడు, ప్రభువులోకి నడిపించాడు, సంఘంలో బలమైన బిడ్డగా నన్ను నడిపిస్తున్నాడు, ఆయన సహవాసంలో సహోదరులతో అందరితో కలిసి నేను బలముగా సాగుతున్నాను అనేటువంటి ఆ గురి కలిగి జీవించిన వాడు అతగాడు, రక్షించబడిన వాడు, ప్రభు కొరకు జీవిస్తున్నవాడు. కాబట్టి ఆయన గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. నువ్వు గంతులు వేస్తూ దేవాలయంలోనికి రావాలి. అందుకే 100వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథంలో 100వ కీర్తనలో చక్కని మాటలు, అది ఆలయమును గురించినటువంటి మాటలే ఆ 100వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 100వ కీర్తన నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ కుండివాడు గంతులు వేస్తూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సంతోషంతో రావాలి. లోకములో ఉన్నటువంటి విషయాలు ఇంటి దగ్గర కూడా చర్చించుకుంటూ ఆలయానికి వస్తే టైం అయిపోతుందేమో, ఎంత సమయానికి విడిచిపెడతారో, అక్కడ ఎంత టైం పడుతుందో, అరే పని మానేద్దాము అని చెప్పే ఆలోచనలతో నువ్వు వస్తే అది దేవునికి ఇష్టం కాదు. గంతులు వేస్తూ దేవుని సన్నిధికి రావాలి, ఆనంద గానాలు చేస్తూ దేవుని సన్నిధికి రావాలి. కుటుంబ సమేతముగా ఆయన దేవుని సన్నిధికి వచ్చి మీ పిల్లలు, మీ బిడ్డలు అందరితో కూడా ప్రభు సన్నిధిలో గడిపి ఆత్మవశులుగా, శరీర సంబంధులుగా కాదు. చాలా మంది శరీర సంబంధులుగా ఆ వస్త్రాలను చూసుకోవడానికి, లేకపోతే వారికి ఉన్న బిడ్డల అందాలను చూసుకోవడానికి దేవుని సన్నిధిలోనికి కాదు. ఆయన ఆత్మ స్వస్థత నీకు దయచేసినప్పుడు ఆ ఆత్మ స్వస్థతతో దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయన గణపరచాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ రీతిగా ప్రభుని స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.